హలో ఫ్రెండ్స్, తండేల్ మూవీ 3 days వరల్డ్ వైడ్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత? నాగ చైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ చందు మొండేటి, గీతా ఆర్ట్స్. సండే రోజు నిన్న ఎలాంటి కలెక్షన్స్ నమోదైనాయి, టోటల్గా బ్రేక్ ఈవెన్కి ఎంత దగ్గర వచ్చింది, ఫస్ట్ అక్కినేని హీరోలకు 100 కోట్ల గ్రాస్ మూవీ తండేల్ మూవీ కాబోతుందా? ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. తండేల్ మూవీ పాజిటివ్ టాక్ తోటే మొదటి రోజు అయితే రివ్యూస్ అయితే పాజిటివ్ టాకే వచ్చినాయి. సెకండ్ డే అయితే మొదటి రోజుతో కంపేర్ చేస్తే కలెక్షన్స్ ఎక్కడ డ్రాప్ కాలేదు. నిన్న మూడో రోజు కూడా బెస్ట్ కలెక్షన్సే నమోదైనాయి. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు కలెక్షన్స్ మార్జిన్ పెరిగింది కానీ ఎక్కడ తగ్గలేదు. వరల్డ్ వైడ్గా 19 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది నిన్న. సూపర్ సాలిడ్ కలెక్షన్స్. మూవీ టీం అయితే 62 కోట్ల గ్రాస్ రాబట్టిందని 3 days వరల్డ్ వైడ్ గాని పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదైనాయి. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ సినిమా బ్రేక్ ఈవెన్ నాగ చైతన్య కెరీర్లో ఉన్నాయి. మరొక సూపర్ సాలిడ్ హిట్ అనే దిశగా పరుగులైతే 3 రోజుల రన్ అయితే పరుగు తీసింది. ఇక ఈ వర్కింగ్ డేలో ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేస్తుంది, స్ట్రాంగ్ ఓల్డ్ చూపెడితే ఈ సినిమా 100% ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్లోన 100 కోట్ల గ్రాస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సూపర్ కలెక్షన్స్. ఇంకా నిన్న సండే రోజు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఆల్మోస్ట్ సాటర్డేతో పోలిస్తే ఏ మాత్రం తగ్గలే, పెరిగినాయి కలెక్షన్స్ కొన్ని లక్షల వరకు అయితే. ఆల్మోస్ట్ 7,80,00,000 దాకా షేర్ అయితే రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో. వరల్డ్ వైడ్గా అయితే 9 కోట్ల పైన షేర్ రాబట్టింది. సూపర్ సాలిడ్ కలెక్షన్స్. ఆల్మోస్ట్ 29 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. జస్ట్ 8 కోట్లకు పైగా షేర్ రాబడితే ఈ మూవీ క్లీన్ బ్లాక్ బస్టర్గా తండేల్ మూవీ నాగ చైతన్య కెరీర్లోనే ఉండే అవకాశం ఉంది. 100% ఈ సండే, మండే, ట్యూస్డే వర్కింగ్ డేలో కూడా మినిమంలో 2 కోట్లకు పైగా షేర్ రాబడితే ఈ మూవీ ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ బ్లాక్ బస్టర్గా ఉండబోతుంది. ఆ ట్రెండ్ అయితే కానొస్తుంది. మార్నింగ్ బుకింగ్ కూడా వర్కింగ్ డేలో కూడా మినిమం గంటకు 3,000 పైగా టికెట్లు. అంటే ఆఫ్లైన్లో సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటే ఈ సినిమా వర్కింగ్ డేలో కూడా బెస్ట్ స్ట్రాంగ్ ఓల్డ్ చూపెట్టే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఫస్ట్ డే ఓపెనింగ్స్, రెండో రోజు ఎలాంటి డ్రాప్ కాకుండా, మూడో రోజు సండే రోజు కూడా ఎలాంటి డ్రాప్ కాకుండా 3 days అయితే సాలిడ్ 20 కోట్ల దాకా గ్రాస్ రాబట్టిందని మూవీ టీం అయితే 3 days 62 కోట్ల గ్రాస్ అని రాబట్టింది. షేర్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 29 కోట్ల దాకా ఉంది. ఇక హిందీలో అయితే పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. మొదటి రోజుతో 10 లక్షలు, సెకండ్ డే 10 లక్షలు, నిన్న సండే రోజు కూడా 9 నుంచి 10 లక్షల దాకా గ్రాస్. అంటే నెట్ మొత్తం తీసుకున్నా కానీ ఒక 15-16 లక్షల దాకా నెట్ ఉంది. హిందీలో పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఉన్నంతలో అక్కడ రెంట్ ఓన్లీ అంతవరకే, పెద్ద షేర్ వచ్చే పరిస్థితి లేదు హిందీలో అయితే. ఓవర్సీస్లో మాత్రం $700K అయితే కంప్లీట్ చేసుకున్నది తండేల్ మూవీ. సూపర్ సాలిడ్ వరల్డ్. నాగ చైతన్య కెరీర్లోనే తర్వాత లవ్ స్టోరీ తర్వాత ఏమ్మాయ చేసిన తర్వాత 1 million కంప్లీట్ చేసుకోబోతున్న మరొక మూవీ సోలో హీరోగా. బంగారాజు అయితే అది నాగార్జున ఉన్నాడు కాబట్టి సోలో హీరోగా ఓవర్సీస్ లో కూడా 1 million మార్క్ దాటబోతుంది తండేల్ మూవీ. కొన్ని బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది అయితే. కానీ లిమిటెడ్ ఎమోషన్ లవ్ డ్రామానే ఉండడంతో రీచ్ అనేది ఇంకా మాస్ లోకి వెళ్ళలేదు ఈ మూవీ. ఇంకా కొన్ని సెకండ్ హాఫ్లో అయితే ఓన్లీ ఎమోషనల్ దేశభక్తిని టచ్ చేశారు కాబట్టి ఇంకా జైల్లో ఏం పెడతారు, జైల్లో ఓన్లీ ఖైదీలను లేకపోతే దేశద్రోహులను, వాళ్ళతో పాటు ఎమోషనల్గా దేశభక్తి తీసుకొచ్చారు. పర్వాలేదు, ఉన్నంత స్టోరీ, రియల్ స్టోరీని ఎంత కావాలో అంత సినిమాట్రిక్లో అయితే చందు మొండేటి ట్రై చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది కాబట్టే, సాంగ్స్ బాగా మెచ్చారు కాబట్టి 3 రోజుల కలెక్షన్స్ మొదటి రోజుతో తగ్గకుండా వసూలు చేసిందంటే లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా వెళ్ళే అవకాశం ఉంది. ఫస్ట్ టైం అక్కినేని ఫ్యామిలీలో 100 కోట్ల గ్రాస్ కొట్టే మూవీ తండేల్ మూవీ. వరకు నాగార్జునకు లేదు, నాగ చైతన్యకు లేదు, అఖిల్కి లేదు. 100 కోట్ల గ్రాస్ మూవీ లేదు. షేర్ 50 కోట్ల అంటే సౌగాడే చిన్న ఉంది. 50 కోట్ల షేర్ మార్క్ టచ్ చేస్తుందా, 100 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేస్తుందా అనేది కామెంట్ రాయండి. నిన్న కలెక్షన్స్ 19 కోట్ల గ్రాస్ రాబట్టింది, 9 కోట్లకు పైగా షేర్ రాబట్టింది తండేల్ మూవీ. బ్రేక్ ఈవెన్ మరొక 2 రోజుల్లోనే కంప్లీట్ చేసే అవకాశం ఉంది.